నిష్ణాంతం రెడీ ఉన్నాం. ನಾವು నిష్ణాంతం పెట్టుకుని రెడీ ఉన్నామా? जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हिंद जय 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 గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. ఇక్కడ మనం ఈరోజు ఈ ప్రోగ్రాం ఎందుకు చేస్తున్నామో మీకు అందరికీ తెలిసింది అనుకుంటున్నాం. రాష్ట్రీయ ఏకతా దివాస్ రన్ ఫర్ యూనిటీ అకేషన్ కూడా కింద చెప్పబడింది. 150th బర్త్ యానివర్సరీ 150వ జయంతి సర్దార్ వల్లభాయ్ పటేల్ది. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మీకు ఎంతమందికి తెలుసు నాకు తెలియదు. సో 1875 1875 అక్టోబర్ 31 రోజు గుజరాత్ రాష్ట్రంలో తను జన్మించడం జరిగింది. వాళ్ళ ఈజ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఫ్యామిలీ, వ్యవసాయ కుటుంబం నుంచి పుట్టడం జరిగింది. తను హై క్వాలిఫైడ్. ఆ రోజుల్లోనే లండన్ వెళ్ళి బారిస్టర్ చదువుకోవడం జరిగింది. ఈ కేమ్ బ్యాక్ 1913లో ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు ఆ రోజు నేషనల్ ఇండియన్ మూవ్మెంట్కి ఆయన కాంగ్రెస్లో 1917లో జాయిన్ అవ్వడం జరిగింది. ఫ్రమ్ జాయిన్ అయ్యే రోజు నుంచి అతను ఈ బికేమ్ ఏ ఫాలోవర్ ఆఫ్ ది మహాత్మా గాంధీకి అనుచరుగా ఉన్నవాడు. నేషనల్ మూవ్మెంట్లో తను అన్ని మూమెంట్లలో తను పార్టిసిపేట్ చేయడం జరిగింది. అతను యాక్చువల్లీ సర్దార్ అనేది అతని బిరుదు, చాలా మంది తెలియదు. వల్లభాయ్ పటేల్ తన పేరు, సర్దార్ తనకి బిరుదు. ఇది 1928 బార్డోలి సత్యాగ్రహం చేసినప్పుడు సర్దార్ మీన్స్ చాలా మందికి తెలుసు లీడర్షిప్, లీడర్, నాయకుడు. సో ఆ రోజు ఆ మూమెంట్లో తన యొక్క పార్టిసిపేషన్ యాక్ట్ చూసిన తర్వాత అక్కడ ఉన్న మహిళలు ప్లస్ ముఖ్యంగా మహాత్మా గాంధీ ఆ బిరుదు ఇవ్వడం జరిగింది. సర్దార్ అనే బిరుదు 1928 బార్డోలి సత్యాగ్రహం తర్వాత తనకు ఆ బిరుదు ప్రదానం చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ బికేమ్ ది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ది ఇండిపెండెంట్ ఇండియా. సరే, చాలా ప్రైమ్ మినిస్టర్ కావాల్సి ఉన్నాయి, రకరకాలు ఉన్నప్పటికీ కూడా ఈ బికేమ్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ బికేమ్ ది హోమ్ మినిస్టర్ ఆఫ్ ది ఇండియా. అంతకుముందు వచ్చిన ఒక పేరుకి హోమ్ మినిస్టర్ అయిన తర్వాత వచ్చిన ఒక్క పేరు కంప్లీట్గా తన గ్రాఫ్ ఎక్కడికో తీసుకెళ్ళింది. ఎందుకంటే మీకు తెలుసు బ్రిటిష్ వాడు పోతూ పోతూ కూడా మనకి తగు రాలు చేసి మీ ఇష్టం ఉంటే ఉండండి, పోతూ పోండి అని చెప్పేసి దాంట్లో అందరినీ కలిపి ఇండియా ఇవ్వకుండా సంస్థానాలని మీ ప్రెసిడెన్సీ వాళ్ళందరూ కూడా ఇష్టం ఉన్న వాళ్ళు ఇండియా పోండి, పాకిస్తాన్ పోండి, లేదా ఇండిపెండెంట్ ఉండి అని చెప్పి వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు అరే ముక్కలుగా అక్కడక్కడ సంస్థానాలు ఉన్న వాటిని వల్లభాయ్ పటేల్ బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అతను ఒక ఇనిషియేటివ్ తీసుకొని సామాధాన భయ దండోపాయాలు నచ్చెప్పి బుజ్జగించి బెదిరించి తప్పదనుకుంటే ఆపరేషన్ పోలో, హైదరాబాద్ మీద ఆపరేషన్ పోలో లాంటి
దండోపాయాలు కూడా చేసి ఉద్యోగించి బెదిరించి దండయాత్ర చేసి 3 రకాలుగా సమాధాన భయ దండోపాయాలు ఉపయోగించి 500 సంస్థానాలు పైన ఇండియాలో విలీనం చేసి ఒక యూనిటీగా ఈ రోజున్న దాన్ని యూనిటీగా ఒక ఇండియాకి ఈ రూపాన్ని తను ఇనిషియేషన్ ద్వారానే రావడం జరిగింది. సో అప్పటి నుంచి దాన్ని ఇంకొక బిరుదు కూడా వచ్చింది, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా తన్ని అని కూడా పిలవడం జరుగుతుంది. ఇంత చేసిన తర్వాత అనుకోకుండా మ్యాసివ్ హార్ట్ స్ట్రోక్ గుండె పోటుతోని డిసెంబర్ 15, 1950 తను చనిపోవడం జరిగింది. సో మనం ఈ రోజు లేకపోతే అక్కడ ముక్క మన ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటే మధ్యలో ఒక ఉంటే చిన్న భూమి ముక్క ఉంటే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అటువంటిది ఇండియాలో ముక్కలుగా 500 పైచీలకు ముక్కలు ఉంటే మనం ఇండియాను ఊహించుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది. ఈరోజు దాన్ని ఒక యూనిటీగా తీసుకొచ్చేసి ఏకతాటిపై తీసుకొచ్చిన తన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా మనకు ఉంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా యూనిటీ ఆఫ్ స్టాచ్యూ వరల్డ్లోనే అత్యంత ఎత్తైన విగ్రహం 597 అడుగుల విగ్రహాన్ని గుజరాత్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరు మీద కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అదే స్మరించుకుంటూ యూనిటీ ఫర్ రన్ మనము ఈ తన జయంతి సందర్భంగా 150వ జయంతి ముఖ్యంగా ఈరోజు 1875 to 2025 150వ జయంతి కాబట్టి తన యొక్క స్మరణగా తను గుర్తుంచుకుంటూ మనం యొక్క రన్ యూనిటీ ఫర్ రన్ పేరు కూడా అందుకనే రన్ ఫర్ యూనిటీ ఐక్యతకి తను ఐక్యత ఇండియాని మొత్తం ఐక్యత చేసినందుకు అదే పేరుతోని రాష్ట్రీయ ఏకతా దివస్ ఆ పేరు కూడా ఆ పేరుతోనే మనం ఈ రన్ చేయడం జరుగుతుంది. ఈ రన్ కి మనం మీరందరూ కూడా పిలవగానే ఇంత పెద్ద ఎత్తున హాజరైనందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే యూనిటీ ఫర్ ఎవర్ ఇండియా ఒక యూనిటీగా ఉంటాం. చిన్న చిల్లర మల్లర ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా కానీ మనకి చిచ్చులు పెట్టడానికి మనందరం ఒక తాటిపై ఉంటాం. ఎప్పటికీ ఒకే ఇక ముందు కూడా తెలియజెప్తారని చెప్పుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ అనండి. సో మనందరం కూడా ఇక్కడ నుంచి లోపల స్కూల్ నుంచి కాకుండా హైవే మీద నడుచుకుంటూ వెళ్ళి అక్కడ జస్ట్ ఫ్లాగ్ ఆఫ్ చేసేసి ఒక 2 kilometers రన్ చేసి అక్కడ క్లోజ్ చేస్తాము. అక్కడ వాటర్ ఎండ్ చేసిన క్లోజ్ అవుతారు. ఎందుకంటే నేను క్లోజింగ్ ఉండకపోవచ్చు బికాస్ ఉప్పల్లో ఇంకో ప్రోగ్రామ్ ఉంది. కాబట్టి వన్స్ అగైన్ మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అందరికీ వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ అనండి.